శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతని తెలుసుకొని అందరూ జ్ఞానాగ్ని ద్వారా సర్వకర్మలు కాల్చుకొని మోక్షం పొందాలని అనుకుంటూ ఈ భగవద్గీతని తెలుసుకుంటున్నాం. ఈరోజు జ్ఞానయోగం అనే అధ్యాయంలో 39వ శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి మచిరేణాధిగచ్చతి. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియజేశారు. భావము: శ్రద్ధ కలిగి ఇంద్రియములను నిగ్రహించు తత్పరులకు జ్ఞానము లభించును. జ్ఞానము కలిగిన తర్వాత అచిరకాలములోనే మోక్షమును పొందగలరు. వివరము: దైవమును తెలియాలని శ్రద్ధ కలవాడు ఒక్కటే ధ్యాస కలిగి ఇంద్రియమును నిగ్రహించు జ్ఞానము కలవానికి జ్ఞానాగ్ని కలుగును. జ్ఞానాగ్ని కలిగిన కొంతకాలమునకు కర్మలు పూర్తిగా కాలిపోవును. కనుక అతడు తొందరగా మోక్షము పొందగలడు. ఇంద్రియములు నిగ్రహించి వాటి పనిని లేకుండా చేయటము బ్రహ్మయోగమునకే ఉండును. ఇంద్రియములు నిగ్రహించి వాటి పనిని లేకుండా చేయటము బ్రహ్మయోగముకే ఉండును అని ఇక్కడ స్వామివారు శ్రీకృష్ణ భగవంతుడు మనందరికీ తెలియజేశాడు. అందరికీ నమస్కారం.